హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకుందామండి. అలాగే మనకి కట్ ఆఫ్ కూడా థర్డ్ మెరిట్ లిస్ట్‌లో ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకుందాము. అలాగే మనకి దాంతో పాటే సెకండ్ షెడ్యూల్ టు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మనం తెలుసుకుందామండి. సో, అందరూ కూడా ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అలాగే వీడియోని అందరూ కూడా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా? వెంటనే లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. సో, మరి ఇలా చూసుకున్నట్లయితే మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది నిన్న మనకి 20థ్ రిలీజ్ చేశారండి. అయితే మనకి ఆ వెరిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ సో, మనకి 19థ్ అయితే మనకి రిలీజ్ చేశారు కాబట్టి, మనకి దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి జూన్ 3 ప్రొవైడ్ చేశారండి. జూన్ 3 కల్లా కూడా అందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. థర్డ్ మెరిట్ లిస్ట్‌లో డేట్ వచ్చిన వాళ్ళకి. అలాగే ఎవరైతే ఫెయిల్ అవుతారో సో, వాళ్ళకైతే జాబ్స్ అయితే ఉండవనమాట. సో, అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళకి సంబంధించి మనకి ఫోర్త్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారండి. ఆ తర్వాత మనకి జులైలో వచ్చేసరికి జులై, ఆగస్ట్‌లోని మనకి దీనికి సంబంధించి షెడ్యూల్ టు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, ఇది మనకి ప్రస్తుతం ఉన్న అప్డేట్. అయితే మనకి ఫోర్త్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, మనకి వన్స్ జులై 3థ్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది కాబట్టి, మనకి అదే జూన్ 3 కల్లా కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి, మనం దీనికి సంబంధించి మనకి జూన్ 10థ్ కల్లా కూడా మనకి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. జూన్ 10 నుంచి జూన్ 20థ్ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి లిస్ట్ అయితే వస్తుందండి. ఫోర్త్ మెరిట్ లిస్ట్. లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే ఫాస్ట్‌గా అయితే అయిపోతుంది. అయితే మనకి మాక్సిమం 10థ్ కల్లా కూడా మనకొచ్చే అవకాశం అయితే ఉంది. 1, 2 రోజులు అటు ఇటు అయినప్పటికి కూడా మనకి 10థ్ కల్లా కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, మనకి థర్డ్‌లో అయితే మనకి కట్ ఆఫ్ తగ్గింది. చాలా మందికి జాబ్స్ అయితే వచ్చాయన్నమాట. మనం గతంతో పోల్చుకోవట్లేదు. ఫస్ట్, సెకండ్‌లో పోల్చుకుంటే కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. దాంతో పాటు ఫోర్త్‌లో అయితే మనకి తక్కువ జాబ్స్, తక్కువ వేకెన్సీస్ దాంతో పాటు ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది కాబట్టి సో, వెయిట్ చేయండి. అయితే మీకు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ సంబంధించి సో మీరెక్కడ పెట్టుకోవాలని జెప్పేసి మీకు డౌట్ ఉంటే షెడ్యూల్ టు నోటిఫికేషన్‌లోని మన యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అయితే అవుతుండండి. సో నేను ప్రతి ఒక్కరికి కూడాను ఖచ్చితంగా చెప్తానన్నమాట. సో ఎంత ర్యాంక్ వచ్చిన అదే ఎంత మార్కులొచ్చిన వాళ్ళకి, ఎంత పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఎక్కడ అప్లై చేసుకుంటే జాబ్ అయితే వస్తుందని జెప్పేసి నేను మీకు గైడెన్స్ వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు సంబంధించి. సో మీలో ఎంతమంది ఎంత ర్యాంక్‌తో ఉన్నారంటే 8 పాయింట్స్‌తో ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారా? లేకపోతే 9 పాయింట్స్‌తో ఎక్కువ ఉన్నోళ్ళు ఉన్నారా? స్టేట్ బోర్డ్ వాళ్ళు చూస్తున్నారా? లేకపోతే మనకి ఓపెన్ 10థ్ వాళ్ళు చూస్తున్నారని చెప్పేసి కామెంట్ చేయండి. సో, దాంతో పాటు మీ మార్క్స్‌ని స్కోర్ చేసి లైక్ మీకు షెడ్యూల్ 2 నోటిఫికేషన్‌లోని ఎక్కడ డిస్ట్రిక్ట్‌కి, ఏ డివిజన్‌కి అప్లై చేసుకోవాలని ఉంది. మీ మార్క్స్ ఎంత? మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి మొత్తం లైక్ నేను ఓసీ క్యాస్ట్ నాకు 99% మార్క్స్ 9.0 పాయింట్స్ అయితే వచ్చాయి. నేను ఛత్తీస్‌గఢ్‌లో అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. పలానా డివిజన్‌లో అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో, నాకు ఇన్ని మార్కులతో నాకు జాబ్ వస్తుందని చెప్పి కామెంట్ చేసినట్లయితే నేను మీకు రిప్లై కామెంట్స్ కింద సో, నేను మీకు వస్తుందా రాదా అని చెప్పేసి క్లారిటీ అయితే ఇస్తాను. మీరు అప్లై చేసుకోండి. దానికి వస్తుందంటే. లేదు అంటే మీరు మీరు మన వీడియోస్ చూసి అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఎక్కడ అప్లై చేసుకోవాలి షెడ్యూల్ టు నోటిఫికేషన్‌లో అని చెప్పేసి. సో, మీరు షెడ్యూల్ టు నోటిఫికేషన్‌లోని అప్లై చేసుకొని సబ్మిట్ కొట్టినంత వరకే మీ చేతిలో ఉంటుంది. వన్స్ సబ్మిట్ కొట్టారా సో, మీరేం చేయలేరు. మీరెక్కడ కూడా ఎటువంటి డివిజన్ చేంజ్ చేసుకోలేరు. కావాలంటే మీరు లైక్ స్టేట్‌లు మార్చలేరు గానీ డివిజన్స్ చేంజ్ చేసుకోవచ్చు. డివిజన్ చేంజ్ చేసినా సరే కట్ ఆఫ్ అనేది స్టేట్‌కి సేమ్ గానే ఉంటుంది కదా! సో, దాన్ని బట్టి ఒకసారి మీరు మన వీడియోస్ మొత్తం డైలీ ఫాలో అవుతూ ఉంటూ, అలాగే ప్రతి వీడియో కూడా లైక్ చేస్తూ కామెంట్ చేశారనుకోండి, మీ డౌట్స్ మొత్తం కూడా మీకు వస్తుందా రాదా అని చెప్పేసి నేను మీకు అప్‌కమింగ్ ఫ్యూచర్ వీడియోస్‌లో చాలా గైడెన్స్ అయితే ఇస్తుంటానన్నమాట. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అయితే అవ్వండి. అక్కడ మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, అదే విధంగా లైక్ చేయండి వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.